ప్రైజ్ ద లార్డ్. చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభునేసుకృష్ణ శుభాలు తెలియచేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యోహాను సువార్త 4వ అధ్యాయము మరియు 4వ వచనం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను కనుక ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతుల్లోంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాల్లో దేవుని మాటలు వింటూ ఆత్మీయంగా ఎదుగుతూ బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. దేవుని మాటలు వింటున్నప్పుడు మనకు బలం కలుగుతుంది. మనకు బలాన్ని ఇచ్చేది దేవుని వాక్యమే, ఆత్మ సంబంధమైన బలాన్ని ఇచ్చేది. దేవుని స్తోత్రం. ఈ దినం ఎవరైనా జన్మదినాలు జరుపుకుంటున్నట్లయితే వారికి ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. ఈ నూతన సంవత్సరం అంతా దేవుడు మిమ్మల్ని అద్భుతంగా నడిపించాలని కోరుకుంటున్నాను. ఎవరైనా వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నట్లయితే అటువంటి వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిచర్యలో నూతన సంవత్సరంలో ఎవరైనా ప్రవేశించిన దైవజనులు ఉంటే వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇది ఏప్రిల్ నెలలో మొదటి ఆదివారం. కొన్ని సంఘాల్లో, మా స్థానిక సంఘంలో కూడా ప్రభురాత్రి భోజనం ఇస్తూ ఉంటాం. కనుక మీ స్థానిక సంఘాలకు వెళ్ళి ప్రభురాత్రి భోజనంలో మీరు పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. ప్రభురాత్రి భోజనం మొదటి వారమేనా, లేకపోతే ప్రతి వారం ఉండాలా, లేకపోతే నెలకోసారా, 2 నెలకోసారా, 3 నెలకోసారా అనేటువంటి ప్రశ్నలకు మనం ఇప్పుడు అవకాశం ఇవ్వడం లేదు. వాటి గురించి మనం మాట్లాడుకోవడం లేదు. ప్రతి వారం తీసుకుంటే పరిశుద్ధమైపోతామనో, నెలకు ఒకసారి తీసుకుంటే కాస్త పరిశుద్ధులుగా ఉంటామనేటువంటి భావనలు పక్కన పెట్టేసి ప్రభురాత్రి భోజనంలో మీ స్థానిక సంఘంలో మీరు పాల్గొనండి. ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి జనాలు ఎక్కువ మంది వచ్చేస్తారు, ప్రభుతో నడవడానికి మాత్రం తక్కువ మంది వస్తారు. అది విచారకరమైన విషయం. ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి చాలామంది వస్తారేమో కానీ మన స్థానిక సంఘాల్లో ప్రభు సేవలో సహకరించడానికి మాత్రం కొద్దిమంది రావడమే విచారకరమైన విషయం. దేవుని స్తోత్రం. ప్రభురాత్రి భోజనం అంటున్నప్పుడు అదేదో మ్యాజికల్, మనకు ఆటోమేటిక్గా ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి విషయాలు కాదు, వస్తువులు కాదు అవి. దేవుని ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందంటే దేవుడు పెట్టినటువంటి షరతులను మనం ఫాలో అయినప్పుడు, ఆ షరతులకు మనం అంగీకరించినప్పుడు దేవుడు ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా వస్తాయి. అంతవరకే కానీ ప్రభురాత్రి భోజనం తీసుకుంటేనో లేదా పలాని పని చేస్తేనో అని మాత్రం భావించొద్దు. దీన్ని ఒక మ్యాజికల్ పర్పస్గా ప్రభురాత్రి భోజనాన్ని వినియోగించకుండా ఉండాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ప్రభు చేయమని చెప్పాడు, ప్రభు ఆచరించమని చెప్పాడు, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పాడు. కాబట్టి దీన్ని చేద్దాం. ఇలా ఉన్న ఉద్దేశం యేసు ప్రభు యొక్క శిలువ, మరణ, పునరుత్థానాలను మనం జ్ఞాపకం చేసుకోవడం. ఇవి అతి ప్రాముఖ్యమైన విషయాలు. ఇవి మన జీవితాన్ని మార్చిన, చరిత్ర గతిని మార్చివేసినటువంటి సంఘటనలు. దేవుని స్తోత్రం. గత ఎపిసోడ్లో అనగా నిన్నటి ఎపిసోడ్లో యేసు ప్రభు ఉత్తమమైన గురువు అని, బెస్ట్ టీచర్ అని, ఆయన తన శిష్యుల విషయంలో చేసినటువంటి పనుల గురించి మనం కొన్ని పనుల గురించి మాట్లాడుకున్నాం. ఒకటి, ఆయన వారికి అధికారం ఇచ్చాడని. రెండవది, వారికి ఆత్మీయమైన బాధ్యతను అప్పగించాడని. అనగా బాప్తిజం ఇచ్చే కార్యక్రమం నేనెందుకు, మీరే ఇవ్వండి, మీరే చేయండి. అక్కడేమో అవతలేమో యోహాను ఒక్కడే బాప్తిజం ఇస్తున్నాడు. యోహాను తన శిష్యులకు బాప్తిజం ఇవ్వడానికి అధికారమో అని అన్నాను. కానీ ఇక్కడ యేసు ప్రభువు మాత్రం తన శిష్యులకి అవకాశం ఇచ్చాడు. అక్కడ అవకాశాలు లేవు యోహాను దగ్గర, యేసు దగ్గర అవకాశాలు ఉన్నాయి. యేసు దగ్గరికి వస్తే ఎన్నో అవకాశాలు మనకు దొరుకుతాయి. దీవించబడడానికి, దేవుని సేవలో పాల్గొనడానికి, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి మనకు అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి యేసు దగ్గరికి వద్దాం. యోహాను కన్నా గొప్పవాడైన యేసు దగ్గరికి మనం రావాల్సిన అవసరం ఉంది. ఒకటి మనం ఆలోచించిన విషయం, ఆయన వారికి అధికారం ఇచ్చాడని, ఆత్మీయ బాధ్యతను అప్పగించాడని. ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మినిస్టరింగ్ బ్యాప్టిజమ్స్. మూడవదిగా ఆయన వారికి ఆధిక్యతను ఇచ్చాడని, గ్లోరీ ఇచ్చాడని, పరలోకపు మహిమని, తండ్రి దగ్గర నుంచి, తనను పంపిన వాని దగ్గర నుంచి వచ్చిన మహిమను,
ఆయన సంతోషించి, తండ్రి సంతోషించి కుమారునికి అనుగ్రహించిన మహిమను కుమారుడు తన శిష్యులకు అనుగ్రహించాడు. 4వదిగా ఆయన దర్శనమిచ్చాడని. దర్శనమిచ్చాడంటే ఆయన ప్రత్యక్షమయ్యాడని కాదు, అనగా ఒక దర్శనాన్ని చూపించాడు. కోతను చూడండి, పచ్చని పైరును చూడండి, పండిన వాటిని చూడండి, కొయ్యడానికి రెడీగా ఉండండి. కొయ్యకపోతే పంట పాడైపోతుంది, మీ హార్వెస్ట్ నష్టపోతారు మీరు. కాబట్టి గెట్ రెడీ, పని చేయండి. సేవకులారా, మనం ఇంకెంతకాలం పని చేస్తామని మనకు తెలియదు. ప్రభు త్వరగా రాబోతున్నాడు. అంతేకాకుండా మనం త్వరగా చనిపోబోతున్నాం. ఎప్పుడు చనిపోతామో తెలియదు. 4th వేవ్ అంటున్నారు. 4th వేవ్ సంగతి ఎలాగున్నా కానీ 3rd వరల్డ్ వార్ అంటున్నారు. 3వ ప్రపంచ యుద్ధం అంటున్నారు. ఏది జరగబోతుందో మనకు తెలియదు. రేపేమి సంభవించదో నీకు తెలియదు. కనుక ఉన్నది ఈరోజు మాత్రమే. రేపు నేను సేవ చేస్తాను అనొద్దు. రేపు మినిస్ట్రీ స్టార్ట్ చేస్తాను, రేపు ట్రాక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాను, రేపు పలానా పని చేస్తాను అని అనొద్దు. రేపు ఆరాధన చేస్తాను అనొద్దు. ఈరోజే ఆరాధించండి, దేవుని నామాన్ని మహిమపరచండి. టుడే ఈజ్ ద రైట్ టైం. ఉన్నది ఈరోజు మాత్రమే. నిన్న గతించిపోయింది, రేపు ఉందో లేదో, రేపుకు రూపు లేదు. కాబట్టి టుడే ఈజ్ ద టైం, బెస్ట్ టైం. ఆరాధించండి. ఆరాధన లేకుండా ఆన్లైన్లో చేసుకుందాములే అని అలక్ష్యం చేస్తూ ఇంట్లో కూర్చోవద్దు. దగ్గరగా ఉన్న కొద్ది దూరమైన రిస్క్ తీసుకొని వెళ్ళండి, దేవుని మందిరానికి వెళ్ళండి. వెళ్ళి దేవుని నామాన్ని మహిమపరచండి. సంఘ కాపరితోనూ, ఆయన కుటుంబంతోనూ, విశ్వాసులతోనూ, వారి కుటుంబాలతో కలుసుకొని దేవుని నామాన్ని ఎంతగానో మీరు మహిమపరచండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదనము మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. స్తోత్రం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దిస్ వాజ్ ఎ ట్రిప్ దట్ వుడ్ టేక్ దెమ్ త్రూ సమరయ. ఈ ట్రిప్పు వాళ్ళని, అనగా శిష్యులను సమరయ గుండా తీసుకువెళ్ళాల్సినటువంటి ట్రిప్. శిష్యులను సమరయ గుండా తీసుకువెళ్ళాల్సినటువంటి ప్రయాణమై ఉన్నది ఇది. హీ మస్ట్ గో త్రూ సమరయ. ఆయన సమరయ గుండా తప్పక వెళ్ళాల్సి వచ్చింది. అది మూల భాషలో, లేదా కేజీబీలో, లేకపోతే ఆథరైజ్డ్ కింగ్ జేమ్స్ వర్షన్లో ఉన్నట్టు విషయం. మస్ట్ అనే మాట ఉపయోగించబడింది. అంటే ఆయన సమరయ గుండా వెళ్ళవలసి వచ్చాను. గత ఎపిసోడ్లో, లేకపోతే ఎపిసోడ్లలో యోహాను సువార్త 3వ అధ్యాయంలో 3 మస్ట్లు మీకు గుర్తు చేశాను. ఒకటి, యూ మస్ట్ బోర్న్ అగైన్, మీరు ఖచ్చితంగా కొత్తగా జన్మించాలి. రెండోది, ద సన్ ఆఫ్ మ్యాన్ మస్ట్ లిఫ్టెడ్ అప్, మనుష్య కుమారుడు ఖచ్చితంగా తప్పక ఎత్తబడవలను. అంతేకాకుండా హీ మస్ట్ ఇంక్రీజ్, ఆయన తప్పక హెచ్చవలసి ఉన్నది. అనగా తప్పక మారు మనసు పొందాలి, తప్పక ఆయన ఎత్తబడాలి, ఎత్తబడ్డాడు, తప్పక మనం ఆయన్ని హెచ్చించాలి. అనగా పాపి తప్పక మారు మనసు పొందాలి, ప్రభువు తప్పక ఎత్తబడాలి. ఎత్తబడిన ప్రభువును మనం ప్రతి ఆదివారం ఆయా సందర్భాల్లో ఎత్తుతూ ఉండాలి పైకి. అంతేకాకుండా మూడవదిగా, పరిశుద్ధుడు చేయాల్సినటువంటి పని, ప్రతి పరిశుద్ధుడు చేయాల్సిన పని ఏంటంటే ఆయనను హెచ్చించేటువంటి పని, ఆయన్ను ఆరాధించేటువంటి పని చేయాలి. ఆయన ఆరాధించే వాళ్ళుగా ఉండాలి, యేసు యొక్క ఆరాధకులుగా ఉండాలి. తన్ను ఆరాధించువారు అట్టివారై ఉండవాలని ఆయన కోరుచున్నాడు అని యోహాను సువార్త 4వ అధ్యాయం కింద వచ్చిన వాళ్ళు మనం చూడవచ్చు. కాబట్టి ఇక్కడ మరొక మస్ట్ కనిపిస్తుంది, 4వ మస్ట్ మనకు కనిపిస్తుంది. అంటే మస్టు కాదు, మస్ట్. మస్ట్ అంటే వేరు తెలుగులో, ఇక్కడ మస్ట్ అంటే ఖచ్చితంగా చేయాల్సిన పని. ఏంటది? హీ మస్ట్ గో త్రూ సమరయ. షార్ట్ కట్ దారిలో వెళ్ళాలని కాదు ఆయనకు ఉద్దేశం, కానీ శిష్యుల్ని ఇక్కడికి తీసుకొని వెళ్ళాలి. 800 సంవత్సరాలుగా యూదులకు సమరయులకు మధ్యలో ఉన్న శత్రుత్వాన్ని సమసిపోయేటట్టు చేయాలి. అది ఆయన మనసులో ఉన్న ఉద్దేశం. ఎందుకు ఈ శత్రుత్వం, ఎందుకు ఈ వైరం, ఎందుకు ఒక మనిషి శత్రువుగా మారడం, మనిషి మరొక మనిషి స్నేహితుడిగా మారాలి.
అంతవరకే కానీ శత్రువుగా మారడం ఏంటి? ఒకే భౌగోళిక భూభాగంలో ఉన్నటువంటి ప్రజలు శత్రువులుగా ఉండడం ఏంటి? మనందరి పైకప్పు ఆకాశం కాదా? ఆ ఆకాశపు పైకప్పు కింద ఉన్నాం మనం. ఎందుకు ఇన్ని తారతమ్యాల్లో ఉన్నాం? మీరు వేరే క్యాస్ట్, మేము వేరే క్యాస్ట్, మీరు వేరే డినామినేషన్, మేము వేరే డినామినేషన్, మీరు వేరే చర్చి, మేము వేరే చర్చి అనేటువంటి ఎందుకు ఈ తేడాలు? మనందరం దేవుని బిడ్డలము అనేటువంటి వసుదైక కుటుంబము అనేటువంటి భావన మనలో లేదే. అన్య మతాల్లో ఉన్నటువంటి ఈ భావన మన ఈ కాన్సెప్ట్ మన క్రైస్తవత్వంలో ఉన్న జనాలకు ఎందుకు లేదు? మనందరం ఒకటే, వీఆర్ ఆల్ వన్. మన ఐక్యతను ప్రపంచం చూడాలి. మీరు ఒకరినొకడు ప్రేమించుకొనుడి, ఇందును బట్టి మీరు నా శిష్యులగుదురు, ఇందును బట్టి మీరు నా శిష్యులని లోకం తెలుసుకుంటారు, ప్రజలు తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ ప్రార్థన వలనో, మీ భక్తి వలనో, మీ ఉపవాసాల వలనో, మీ యొక్క వైట్ డ్రెస్ ధరించుకోవడం వలనో మీరు నా శిష్యులను తెలుసుకుంటారని కాదు. నో, ఇవన్నీ కానే కాదు. మీరు ఒకరినొకడు ప్రేమించుకునండి. ఒకరినొకడు ప్రేమించుకునండి నేను చెప్తే ఒకరినొకడు ద్వేషించేటట్టు సాతాను చేశాడు. పడదు. ఒకరికి, ఒక పాస్టర్కి మరొక పాస్టర్కి, ఒక విశ్వాసికి మరొక విశ్వాసికి, ఒక సిస్టర్కి మరొక సిస్టర్కి, ఒక సంఘ పెద్దకి మరొక సంఘ పెద్దకి పడని పరిస్థితులను ఇచ్చాయి. సరే, దేవునికి స్తోత్రం. బట్ ఇన్నింటిలోకి వెళ్ళలేదు. యేసు మార్గము గుండా వెళ్ళాల్సి వచ్చింది. మన టైటిల్ చూడండి, మార్గాలు. అదేంటిది? మార్గాలా, మార్గమా? మార్గము ఉంది, మార్గాలు ఉన్నాయి. మార్గము ఒకటే, యేసే మార్గం. దేవుళ్ళు అనేది కాదు, దేవుడు అక్కడే. దేవుణ్ణి చేరుకోవడానికి మార్గం ఒకటే. కానీ మార్గాలు ఉన్నాయని లోకం అంటుంది. వేరే వేరే మార్గాల్లో ఉన్నవాళ్ళు, మార్గము కాని మార్గములో ఉన్నవాళ్ళు, గమ్యము చేరని మార్గములో ఉన్నవాళ్ళు కాదా? అన్ని మార్గాలు గమ్యాన్ని చేర్చకపోవచ్చు, కానీ గమ్యాన్ని చేర్చేటువంటి రాజమార్గం ఒకటి ఉంది. ఆ రాజమార్గంలో, ఆ హైవేలో మనం నడవాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడున్నారు? అడ్డుదారులో ఉన్నారా? డొంకదారుల్లో ఉన్నారా? రాజమార్గంలో ఉన్నారా? క్రీస్తే రాజమార్గమే ఉన్నాడు. జీసస్ ఈజ్ ద హైవే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హైయెస్ట్ గాడ్ ఈజ్ అ హైవే. పరలోకానికి రాజమార్గమై ఉన్నాడు యేసు. కాబట్టి ఆ యేసు దగ్గరికి వద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనేం ఆల్టర్ కాల్ ఏమి ఇవ్వడం లేదు. స్వార్థ ప్రకటించేసి రండి, ముందుకు రండి అని, మీ తీర్మానాలు తెలియజేయండి అని, మీ చేతులు ఎత్తండి అని చెప్పడం కాదు నా ఉద్దేశం. మనం ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. మార్గాలు, దేవుని దగ్గరికి వెళ్ళడానికి మార్గం ఒకటే, కానీ దేవుడు మనల్ని చేరుకోవడానికి బోల్డ్ మార్గాలు ఉన్నాయి. మనం దేవుని చేరుకోవడానికి ఒకే మార్గమేమో, కానీ దేవుడు మనల్ని చేరుకోవడానికి బోల్డ్ మార్గాలు ఉన్నాయి. 4 మార్గాల గురించి మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. I want to speak about 4 ways. But the way is only one, that is Jesus Christ. ఆ వే ఏంటంటే మనకు దేవునికి ఉన్న మార్గం. కానీ దేవుడు మన దగ్గరికి రావాలంటే వేరు వేరు విధాలుగా రాగలడు, అనేక విధాలుగా రాగలడు. దేవునికి స్తోత్రం. చదువుదాం. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ వచనంలో రాయబడింది, ఆయన సమరయ గుండా వెళ్ళవలసి వచ్చినది. He has to pass through the Samaritan way. అనగా ఇశ్రాయేలు యొక్క మ్యాప్ను మనసులో పెట్టుకుంటే ఉత్తరాన గలిలయ ఉంది, మధ్య భాగంలో సమరయ ఉంది, దక్షిణ భాగంలో అనగా దిగువ భాగంలో యూదయ ఉంది. ఈ 3 ప్రాముఖ్యమైన ప్రాంతాలు 3గా ఇజ్రాయెల్ని అలా డివైడ్ చేస్తే, అనగా యూదయకు గలిలయకు మధ్యలో ఉన్నటువంటి భాగము సమరయ. సమరయ గుండా వెళ్ళడం సులభమే. యేసుప్రభు సులభమైన మార్గం ఎంచుకున్నాడని కాదు, కానీ యూదులైన వాళ్ళు, సమరయులు అనేవాళ్ళు సంకర జాతి వాళ్ళు, అంటరాని వాళ్ళు కనుక చుట్టూ తిరిగి వెళ్ళి తమ ప్రయాణాన్ని ఇంకా కఠినతరం చేసుకుంటున్నారని కాదు, దీర్ఘం చేసుకుంటున్నారు, పొడిగించుకుంటున్నారు. వాళ్ళలో ఉన్నటువంటి మత ఛాందస భావాన్ని బట్టి, వాళ్ళలో ఉన్నటువంటి శత్రుత్వాన్ని బట్టి, పూర్వకాలపు శత్రుత్వాన్ని బట్టి. ఆనాటి యూదులకు సమరయులకు శత్రుత్వం లేదు. ఎప్పుడో పూర్వం ఉన్న సమరయులకి యూదులకి శత్రుత్వం ఉంది. ఆ శత్రుత్వమే ఇప్పుడు కొనసాగుతుంది.
ఎవరో అన్నారు ఈ మధ్య నన్ను కలిసినప్పుడు, రష్యా యుక్రెయిన్ అనేటువంటి వార్ జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది. ఈ వార్ అంటే ఏంటంటే రష్యా వాళ్ళు లోతు సంతానము, అంతేకాకుండా యుక్రెయిన్ వారు యూదులైన వాళ్ళు అబ్రహాము సంతానము. ఆ రోజు ఆదికాండం 13వ అధ్యాయంలో వాళ్ళ మధ్యలో యుద్ధం జరిగినట్లుగా ఇప్పుడు వీళ్ళ మధ్యలో జరుగుతుందని వ్యాఖ్యానం చెప్పుకుంటూ వచ్చారు. నా మనసులో వచ్చిన ప్రశ్న ఏంటంటే, అవును వాళ్ళు కలిసి ఉన్నారు, విడిపోయారు, సమస్య పరిష్కారం అయింది కదా, మళ్ళీ వాళ్ళ మధ్యలో సమస్య వచ్చినట్టు బైబిల్ చెప్పడం లేదు కదా. ఇన్ని సంవత్సరాలు లేని సమస్య సడన్గా ఎందుకు పుట్టుకొచ్చింది వాళ్ళ మధ్యలో అనగా అబ్రహాము సంతతి అనబడిన వారికి, లోతు సంతతి అనబడిన వారికి, రష్యా వారికి, ఉక్రెయిన్ వారికి ఎందుకు గొడవ వచ్చింది అనే దాన్ని ఆత్మీయంగా మనం అలా వ్యాఖ్యానించడానికి వీల్లేదు. సరే, ఏదేమైనప్పటికీ వాటిలో కూడా వెళ్ళలేదు. ఒకటి సమరయ మార్గం, అది స్నేహబంధానికి సూచనగా ఉంది. అనగా యూదయకు గలిలయకు మధ్యలో సమరయ ఉన్నప్పటికీ ఒక అగాధం ఉన్నట్టుగా ఉంది. యేసు ప్రభు ప్రయాణించడం ద్వారా, యేసు ప్రభు వెళ్ళడం ద్వారా ఒకటి యూదులను సమరయలను కలపాలనేటువంటి ఆయన ప్రయత్నం, యూదయను గలిలయల మధ్యలో ఉన్న దూరాన్ని తగ్గించుకోవాలనేటువంటి ప్రయత్నాలు మనం చూడవచ్చు. అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో ఫిలిప్పు తెగించి ఆయన సమరయ ప్రాంతానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. సరే, అక్కడ జరిగిన విషయాలు వాటిలోకి వెళ్ళలేదు. యేసు ప్రభు ప్రేరణ పొంది బహుశా ఆయన ఖచ్చితంగా, లేకపోతే బహుశా ఆయన కాదు, ఖచ్చితంగా వెళ్ళుండొచ్చు. యేసు యొక్క ప్రేరణ ద్వారా మనం ప్రపంచమంతా వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎనీవేర్ ఇన్ టు ద వరల్డ్, ఎనీ పార్ట్ ఆఫ్ ది వరల్డ్. పలాని ఖండం అని కాదు, పలాని దేశం అని కాదు, పలాని రాష్ట్రం అని కాదు, పలాని జిల్లా అని కాదు, ఎక్కడికైనా వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉండాలి. రెడీ టు గో ఎనీవేర్ ఫర్ జీసస్ బై ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఆర్ బై ద ఇన్స్పిరేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని స్తోత్రం. ఒకటి సమరయ మార్గం. ఆ మార్గము ఏంటి అంటే, ఆ మార్గం అంతా స్నేహము, స్నేహబంధాలు ఉంటాయని కాదు, కానీ అది స్నేహబంధం కోసము వేయబడిన మార్గమేమో. ఆ మార్గంలో యూదులు ఎప్పుడూ నడవలేదు, ఇంతకుముందు ఎప్పుడో నడిచారు. ఇంకా చెప్పాలంటే సుమారు 800 సంవత్సరాల తరువాత ఒక్క యూదుడు సమరయ మార్గంలో నడుస్తూ, ఒక్క యూదుడు తన 12 మంది శిష్యులతో సమరయ మార్గంలో నడవడం అనేది నిజంగా ఒక గొప్ప సాహసం. దాని గురించి రాబోయే రోజుల్లో, యేసు యొక్క సాహసాన్ని గురించి రాబోయే రోజుల్లో మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒకటి సమరయ మార్గం, అది స్నేహబంధానికి మార్గం అని మనం చెప్పుకున్నాం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 1వ వచనం. వన్స్ దిస్ హ్యాడ్ ట్రాన్స్పైర్డ్, జీసస్ మేడ్ హిస్ వే టు అదర్ సైడ్ ఆఫ్ ద సీ ఆఫ్ గ్యాలిలీ, విచ్ సమ్ దీస్ డేస్ కాల్ ద సీ ఆఫ్ టైబీరియస్. దేవుని స్తోత్రం. యోహాను సువార్త 6వ అధ్యాయము 1వ వచనం. అటు తర్వాత యేసు తిబెరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దీనికి 3 పేర్లు ఉన్నాయని మనం చెప్పుకున్నాం గత ఎపిసోడ్లో కూడా. తిబెరియా సముద్రం, గలిలయ సముద్రం, గెన్నెసరత్ అనేటువంటి పేరు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో కూడా ఈ సముద్రం యొక్క ప్రస్తావన మనకు కనిపించింది. రెండో విషయం ఏంటి అంటే, ఒకటి సమరయ మార్గం, రెండోది సముద్ర మార్గం. ఏంటి, సముద్రం మీదుగా వెళ్ళాడు కాదు, సముద్రం వైపుగా వెళుతున్నాడు. హీ వాస్ పాసింగ్ టువర్డ్స్ ద సీ, అనగా సముద్రం పక్క నుంచి వెళ్ళాడు. ఇంకా చెప్పాలంటే లూకా సువార్త 5వ అధ్యాయంలో ఆయన సముద్ర తీరమున నడుచుచుండెను. హీ వాస్ వాకింగ్ ఇన్ ద షోర్, సీ షోర్, ఆ బీచ్లో నడుస్తున్నాడు. బీచ్లో నడుస్తున్నాడంటే ఈరోజు మన నెల్లూరు జిల్లాలో కోడూరు, లేకపోతే ఇంకా గుంటూరు జిల్లాలో సూర్యలంక, లేకపోతే ప్రకాశం జిల్లాలో ఓడరేవు, లేదంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి వేరొక రేవు, పేరుపాలెం బీచ్, ఎటువంటి ఆర్కే బీచ్ అని వేరే బీచ్ల గురించి కాదు మనం ఆలోచించే విషయం. యేసు ప్రభు అక్కడ ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో నడిచాడు. సముద్ర తీరంలో నదీ తీరమున కొంతమంది దైవజనులు కలుసుకున్నారు. పౌలు, శీలలు కొంతమంది స్త్రీలతో కలుసుకొని వాళ్ళతో మాట్లాడడానికి ఒక అవకాశాన్ని సృష్టించుకున్నారు వాళ్ళు.
వాళ్ళకి అవకాశం దొరికిందని కాదు, అవకాశాన్ని సృష్టించుకోవాలి. అవకాశం దొరకనప్పుడు అవకాశాన్ని సృష్టించుకోవాలి. సరే, మనం దాంట్లోకి వెళ్ళలేదు. రెండవది సముద్ర మార్గం. ఆ సముద్ర మార్గం గుండా ప్రయాణించినప్పుడు సూచక్రియ జరిగింది. సూచక్రియలు చేశాడు. సముద్ర మార్గం గుండా నడిచి సముద్రం వైపుగా హీ వాస్ వాకింగ్ టువర్డ్స్ ద సీ అండ్ హీ డిడ్ హిస్ సైన్స్ దేర్. అనగా యోహాను సువార్త 6వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా ఆయన 5 రొట్టెలు 2 చేపలతో విస్తారమైన జనసమూహానికి లేకపోతే 5,000 మందికి ఆహారం పంచిపెట్టిన సందర్భం. 5,000 అంటే 5,000 కాదు, ఒకవేళ 10,000-15,000 కూడా ఉండొచ్చు. పురుషుల సంఖ్య మాత్రమే 5,000 అని చెప్పబడిన దాన్ని బట్టి బైబిల్ పండితులు ఎక్స్ట్రాగా ఇలా వ్యాఖ్యానించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి సమరయ మార్గం గుండా వెళ్ళారు, అది స్నేహబంధానికి ప్రతీకగా ఉంది. రెండోది సముద్ర మార్గం గుండా వెళ్ళారు. సముద్ర మార్గంలో వెళ్ళడం, నది దగ్గరికి వెళ్ళడం, సముద్రం చేల్చబడింది, నది పాయలైంది అనే విషయాలు మనకు తెలిసిన విషయాలే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయం, 3వ విషయాలకు వచ్చేద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొని పోవుచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. Jesus sensed the people were planning to mount a revolution against Israel's Roman occupiers and make him king. So he withdrew further up the mountain by himself. తన శిష్యులతో ప్రమేయం లేకుండా, శిష్యులతో సంబంధం లేకుండా, శిష్యుల యొక్క సహకారం లేకుండా ఆయన కొండ వైపుకు వెళ్ళాడు, కొండకు వెళ్ళాడు. 3వ విషయము, 4 మార్గాల గురించి మనం ఆలోచిస్తున్నాం. ఒకటి సమరయ మార్గం, ఇట్స్ అ ఫ్రెండ్షిప్. రెండోది సముద్ర మార్గం, ఇట్స్ అ సైన్స్. అంటే సైన్స్ అంటే శాస్త్రం అన్న ఉద్దేశంతో కాదు, సూచనలు. మూడోది శిఖర మార్గము. శిఖరము అంటే కొండ. శిఖర మార్గములోకి వెళుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు వెళ్ళాడు? సహవాసం, తండ్రితో సహవాసం, తను పంపిన తండ్రితో సహవాసం. తన ముందు ఒక ఆపర్చునిటీ ఉంది, తన ముందు ఒక అవకాశం ఉంది. వాళ్ళు రాజుగా చేయాలనుకుంటున్నారు. అలాగని వాళ్ళు రాజుగా చేయాలనుకుంటే రాజుగా అయిపోవాలని ఇష్టపడి, మీరు చేయండి, ఇప్పటికే చేయండి, ఇప్పటికే ఆలస్యమైంది, నేను ఎప్పుడూ రాజు కావాల్సింది కదా అని రాజు కావడం అనేటువంటి దాని మీద ఆయన మనసు పెట్టుకోలేదు. ఈ రోజులో ప్రెసిడెంట్లు కావాలను, సెక్రటరీలు కావాలను ఇలా తపన పడేవాళ్ళు, పదవి వ్యామోహంలో ఉన్నటువంటి ప్రజలు, పరిశుద్ధులు, ప్రభు పనిలో ఉన్నవారు ఉన్నారు, విశ్వాసులు కూడా అదేం పిచ్చో మరి అర్థం కాదు. పదవి వ్యామోహంలో ఉన్నారు. ఎందుకు ఈ పదవులు? మనకి ఇవేం అవసరం లేదు. దేవుడు మనల్ని పిలిచాడు, విశ్వాసిగా పిలిచాడు, పరిశుద్ధుడిగా పిలిచాడు, చాలు. మళ్ళీ ఎందుకు ప్రెసిడెంట్లో, వైస్ ప్రెసిడెంట్? ఈ తోకలు ఎందుకు? ఈ తోకల వలన ఎటువంటి ప్రయోజనాలు? ఈ తోకలన్నిటినీ దేవుడు కత్తిరించేస్తాడు ఒకరోజు. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడోది శిఖర మార్గాన్ని గురించి మనం అర్థం చేసుకున్నాం. అనగా దేవుని బిడ్డలు శిఖర మార్గపు అనుభవంలో ఉండాలి. 3 అనుభవాలు మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం. ఒకటి సమరయ మార్గపు అనుభవం, అది స్నేహపు అనుభవం, స్నేహ బంధాల అనుభవం. రెండవది వచ్చేసి, రెండవ మార్గము మనం ఆలోచించినటువంటి మార్గం సముద్ర మార్గం. దాని తర్వాత సముద్ర మార్గం గుండా వెళుతున్నాడు, సూచక్రియ చేయడానికి వెళ్తున్నాడు. ఆ అనుభవం సూచక్రియ అనుభవం. మూడో మార్గం శిఖర మార్గం, అది సహవాసపు అనుభవం, తండ్రితో సహవాసం. ఒంటరిగా కొండకు వెళ్ళాడు. ఆయన వెళ్తుండగా ఆయన వెనకాల వీడు శిష్యులు పరిగెత్తుకొని రాలేదు. శిష్యులు పరిగెత్తుకొని వెళ్ళాలి, కానీ శిష్యులు ఎందుకు మరి ఆయన వెళ్తుంటే తర్వాత ఎప్పుడో ఒరే యేసు ప్రభు మా బోధకుడు మమ్మల్ని దాటిపోయాడే అనుకోండొచ్చు. వాళ్ళు ఆయన్ని మిస్ అయిపోయారు. ఆయన ఒంటరిగా కొండకెళ్ళి తండ్రితో మాట్లాడుతున్నాడు. తండ్రి బయలుపరిచిన దాన్ని బట్టి రాజుగా మారడం ఆయన చిత్తం కాదని తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఆయన వదిలేసుకున్నాడు, పోగొట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనం. ఆయన మార్గమున పోవుచుండగా, ఏ మార్గమున? While walking along the road, Jesus saw a man who was blind since his birth. While he was walking along the road, రోడ్డు మీద వెళ్తున్నాడు. రోడ్డు మీద కాకుండా రోడ్డు పక్కగా, లేకపోతే ముళ్ళ బాటలో, లేకపోతే రాళ్ల బాటలో ఎవరు వెళ్ళరుగా, దారి మీదనే, త్రోవలోనే వెళ్తారు. యేసు మార్గము గుండా వెళుతున్నాడు. ఏ మార్గం అని మనం కొద్దిగా ఆలోచిస్తే
ఎక్కడికి వెళ్తున్నట్టు ఆయన? 8వ అధ్యాయము చివరి వచనాల్లో రాయబడింది, యేసు ప్రభువును రాళ్ళు రువ్వి చంపాలని ప్రయత్నం చేసినప్పుడు దేవాలయం నుంచి బయటకు వచ్చేసాడు. దేవాలయం నుంచి బయటకు వచ్చి మార్గం గుండా వెళ్తున్నాడు. ఏ మార్గం అని మనం ఆలోచిస్తే యోహాను సువార్త 10వ అధ్యాయము 40వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 40వ వచనం. స్తోత్రం స్తోత్రం. యోర్దాను ఆ, అద్దరిని యోర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిస్మిచ్చుచున్న ఆ, స్థలమునకు ఆయన తిరిగి వెళ్ళి అక్కడ నుండెను. ఆయన చూడండి, దేవాలయం నుంచి బయటకు వచ్చాడు, మార్గం కూడా వెళ్తున్నాడు, గుడ్డివాడిని బాగు చేశాడు, బాగానే ఉంది. కానీ మరొక మాట అక్కడ రాయబడింది, జీసస్ క్రాస్డ్ ద జోర్డాన్ రివర్ అండ్ రిటర్న్ టు ద ప్లేస్. అండ్ రిటర్న్ అయిపోయాడు, కమ్ బ్యాక్ వచ్చేసాడు. ప్లేస్ వేర్ జాన్ వాస్ రిచువల్లీ క్లెన్సింగ్ ద పీపుల్ త్రూ బ్యాప్టిజం ఇన్ ద ఎర్లీ డేస్, హీ లింగర్డ్ ఇన్ దట్ ఏరియా. స్తోత్రం. ఎక్కడికి వచ్చాడు? ఎక్కడికి వచ్చాడు? యోహాను మొదట బాప్తిసం ఇచ్చిన చోట ఎక్కడ? యోహాను సువార్త 3వ అధ్యాయము 23వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. సలీము దగ్గర నున్న ఆ, ఐనోనను ఆ, స్థలమున ఆ, నీళ్లు విస్తారముగా ఉండెను ఆ, గనుక ఆ. యోహాను కూడా అక్కడ బాప్తిసం ఇచ్చుచుండెను. 9వ అధ్యాయం 1, 10వ అధ్యాయం 40వ వచనము, తర్వాత 3:23 ఆధారంగా చేసుకుని మనం సలీము మార్గం. సలీం అంటే షాలోం, సమాధానం. ఎలీము ఉంది, సలీము ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం, యేసు ప్రభు సేవా విధానంలో సేవ కోసం ఆయన సలీము మార్గాన్ని పట్టాడు. గమనించండి, 4 మార్గాలు మనం ఆలోచించాం. ఒకటి సమరయ మార్గం, రెండోది సముద్ర మార్గం, మూడోది వచ్చేసి శిఖర మార్గం, నాలుగోది వచ్చేసి సలీము మార్గం. దయచేసి స్థాల్లో ఉంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, 4 మార్గాల గురించి మీరు మాకు తెలియజేసినందుకు మీకు వందనం చేయిస్తున్నాం. స్నేహబంధాల కొరకు, సూచక్రియల కొరకు, తండ్రితో సంబంధం కొరకు, అంతేకాకుండా ప్రభువా సేవా దృక్పథం కొరకు, సేవ జరిగించడం కొరకు మీరు పట్టినటువంటి మార్గాలను బట్టి మీకు వందనం చెల్లిస్తూ మేము కూడా ఇటు మార్గానుభవాల ముందుకు సాగుతూ సాయం చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.